హలో అండి, అందరికీ నమస్తే. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు తిరంగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలకి హెల్తీ ఫుడ్ కాంపిటీషన్స్ అవి పెడుతూ ఉంటారు కదా స్కూల్స్లో. అలాంటప్పుడు హెల్తీగా ఈజీగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టడం వల్ల పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి సింపుల్గా ఈ తిరంగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ముందుగా దీనికోసం ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక గుప్పెడు పాలకూరని నీటిలో వేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. గ్రీన్ కలర్ కోసం నేను ఇక్కడ పాలకూరని యూజ్ చేశాను. అలాగే ఆరెంజ్ కలర్ కోసం నేను ఇక్కడ క్యారెట్ ముక్కలు తీసుకున్నాను. మీరు ఈ పాలకూర ప్లేస్లో కొత్తిమీర కానీ పుదీనా కానీ పుల్లగా లేని ఏ ఆకుకూరనైనా కూడా తీసుకోవచ్చు. దేంతో అయినా ట్రై చేయండి. పుల్లగా ఉంటే మాత్రం తీసుకోవద్దు, ఇడ్లీ పుల్లగా వచ్చేస్తుంది, అంత బాగోదు. ఇప్పుడు ఈ పాలకూరని చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా 1 కానీ 2 కానీ స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలా మెత్తగా ప్యూరీ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని గ్రైండ్ చేసిన పేస్ట్ని యాడ్ చేసుకొని ఇలా జ్యూస్ని సెపరేట్ చేసుకోండి. ఇలా సెపరేట్ చేసిగా వచ్చిన పిప్పిని కూడా మీరు చపాతీ చేసుకున్నప్పుడు దాంట్లో వేసి కలిపేసుకొని చేసేసుకోవచ్చు, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలాగే క్యారెట్ని కూడా జ్యూస్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ రెండు కూడా తయారైపోయాయి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని 1 కానీ 2 కానీ గరిటెలు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీరు ఇడ్లీ పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి, లేదు అంటే పిండి లూజ్ అయిపోతుంది. ఇది వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటాయి కదా మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూసెస్. అలా ఉన్నప్పుడు మనం పిండిని ముందు రుబ్బుకున్నప్పుడే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే లూజ్ అవ్వకుండా ఉంటుంది బ్యాటర్. ఇప్పుడు వీటిని రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ దీంట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది, వేయనవసరం లేదు. ఇప్పుడు గ్రీన్ కలర్ రెడీ అయిపోయింది, ఆరెంజ్ కలర్ రెడీ అయిపోయింది. అలాగే వైట్ కలర్ కోసం నేను నార్మల్ ఇడ్లీ బ్యాటరే తీసుకున్నాను. ఇలా చక్కగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని చక్కగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది ప్లేట్ నుండి ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్లేట్లోకి మనము బ్యాటర్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ నేను వైట్ కలర్ వేసుకుంటున్నాను, మధ్యలోకి వేసుకోవాలి వైట్ కలర్. తర్వాత ఆరెంజ్ వేసుకుంటున్నాను ఒక సైడ్. మనం అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవడమే, ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలని ఏం లేదు. ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే అన్నీ ఫిల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత నేనైతే 3 రేకులు ఇడ్లీ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత అప్పుడు బయటకు తీసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనం తీసుకున్నట్టయితే ఈజీగా వచ్చేస్తాయి ప్లేట్ నుండి ఇడ్లీలు. అంతేనండి, చాలా సింపుల్గా తిరంగి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా సింపులే కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ కాంపిటీషన్లో మీ పిల్లల కోసం కూడా మీరు తప్పకుండా ట్రై చేసి పెట్టండి. అలాగే నార్మల్ డేస్ అప్పుడు కూడా ఇలా కలర్ఫుల్గా చేసి పెడితే చాలా బాగా తింటారు పిల్లలైతే. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లోకి పల్లి ఆర్ కోకోనట్ చట్నీ ఏదైనా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.